ZB9 న్యూస్ కి స్వాగతం। బీఎస్పీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న ఇరికిల్ల నర్సయ్య లింగాపూర్ గ్రామంలోని మహిళలను, యువకులను, రైతులను కలిశారు। లింగాపూర్ గ్రామ బిడ్డగా మన ఊరికి వచ్చానని, ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకరయ్య, దళిత కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు। శ్రద్ధిస్తూ నేను ఒక లింగాపూర్ బిడ్డగా, ఒక దళిత బిడ్డగా ఈ గ్రామాన్ని సందర్శించు మరి బోనాలు చేసుకున్నటువంటి మహిళలతోని మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లింగాపూర్ సోదరులందరితోని నేను మాట్లాడడం జరిగింది। మరి వీళ్ళందరూ కూడా మరి ఈసారి తప్పకుండా మరి ఏనుగు గుర్తుకే ఓటేస్తాము తప్పకుండా, ఎందుకంటే మా ఊరి బిడ్డవు నువ్వు, మరి ఎంతో కష్టపడి ఒక పార్లమెంటు సభ్యుడిగా టికెట్ రావడం అనేది చాలా గర్వంగా ఉన్నది లింగాపూర్ గ్రామానికి। ఎందుకంటే దాదాపు భారతదేశంలో ఎన్నో పార్టీలు పోటీ పడ్డా కానీ, ఎంతోమంది చేసినా కానీ మరి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు మరి దళితులకు మరి యుద్ధం అయినటువంటి సమయం ఇది। కాబట్టి మనం అందరము మరి లింగాపూర్ ప్రజలందరూ మరి తప్పకుండా మరి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి నన్ను ఎంపీ అభ్యర్థిగా గెలిపించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి లింగాపూర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను। ఎందుకంటే ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా ఈ సింగరేణి బడి ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళకు R&R ప్యాకేజ్ కానీ మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఇల్లు కూలిపోతే కూడా పట్టించుకున్నటువంటి సింగరేణి సంస్థ కానీ ఇప్పటికి పట్టించుకోవడం లేదు। ఇప్పటికి కూడా R&R ప్యాకేజీ రాకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది। ఎందుకంటే అక్కడ మురుమూరు చుట్టుపక్కల గ్రామాలకు మరి ఎంతో ప్యాకేజ్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు మరి ఈ లింగాపూర్ గ్రామ ప్రజలకు ఒక్క ప్యాకేజీ మాత్రం, నార్మల్ ప్యాకేజీ కూడా ఇప్పటికి కూడా రాలేదు। మరి చాలా బాధాకరంగా ఉన్నది। కాబట్టి సింగరేణి సంస్థను మరి ఎదిరించి తప్పకుండా మనకు రావాల్సినటువంటి ఏదైతే R&R ప్యాకేజీని తప్పకుండా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తానని మరి మన లింగాపూరు మన సోదరులందరికీ, మహిళలకు, మరి అందరికీ, పెద్దవాళ్లకు, నా తోటి సోదరులందరికీ, నా తోటి దళిత సోదరులందరికీ, మరి BC SC ST మైనార్టీ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నా, మరి హామీ ఇస్తున్నా। తప్పకుండా ఈరోజు మరి ఈ లింగాపూర్ గ్రామానికి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఈ లింగాపూర్ మీ